అందరికీ స్వాగతం. ఈరోజు మనం జనరేటివ్ ఏఐ ప్రపంచంలోకి కొంచెం లోతుగా వెళ్దాం. ముఖ్యంగా ఈ ఏఐ భ్రమలు అనే టాపిక్ గురించి. అంటే అవి ఎలా తప్పుడు సమాచారాన్ని అంత నమ్మకంగా చెప్తాయో చూద్దాం. మన దగ్గర కొన్ని మంచి విశ్లేషణలు, కొన్ని పరిశోధనా పత్రాలున్నాయి. వీటి ఆధారంగా అసలు ఈ భ్రమలు ఎందుకొస్తాయి, వీటి వల్ల కలిగే పెద్ద నష్టాలు ఏమిటి అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఏఐ తప్పు చెప్తూ కూడా అంత ధీమాగా ఉండటం నిజంగా ఆసక్తికరమైన విషయం కదా. సరే, మొదలు పెడదాం. ఏఐ భ్రమలు సింపుల్గా చెప్పాలంటే అంటే ఏఐ వ్యవస్థలు తప్పు సమాచారాన్ని, ఒక్కోసారి పూర్తిగా కల్పిత విషయాల్ని కూడా నిజమని చెప్పడం. అవును. దీనికి చాలా కారణాలున్నాయి. ఒకటి, వాటికి నేర్పించే డేటాలోనే సమస్యలుండొచ్చు. అంటే డేటా అసంపూర్ణంగా ఉండటం లేదా తప్పులుండటం. డేటా నాణ్యత అన్నమాట. ఖచ్చితంగా. రెండోది, మనమిచ్చే ప్రాంప్ట్లు అంటే సూచనలు, వాటిని అవి సరిగ్గా అర్థం చేసుకోకపోవచ్చు. ఇంకా చెప్పాలంటే అసలు ఏఐ టెక్స్ట్ జనరేట్ చేసే పద్ధతే కొంచెం విచిత్రంగా ఉంటుంది. అది వాక్యాన్ని మొత్తం ఒకేసారి ఆలోచించదు. ఒక పదం తర్వాత గణాంకాల ప్రకారం ఏ పదం సరిపోతుందో చూసుకుంటూ టోకెన్ల వారీగా కూర్పు చేసుకుంటూ వెళ్తుంది. ఆ ప్రక్రియలో గణాంకపరంగా కరెక్ట్ అనిపించినా అవును, చివరికి వచ్చేసరికి అది తప్పు సమాచారం కావచ్చు. ఆశ్చర్యపరిచే విషయమేంటంటే అవి ఒకసారి తప్పు చేశాక దాన్ని ఒప్పుకోవడం కూడా కష్టం. నిజమే, అది గమనించాం. ఒకసారి తప్పు సమాధానం ఇచ్చాక వెనక్కి తగ్గడం కష్టం వాటికి. అయితే ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటపడింది రీసెర్చ్లో. మోడల్ లోపల దాని అంతర్గత నమ్మకం అని చెప్పొచ్చు. అంటే ఒక రకమైన హిడెన్ స్టేట్. కంప్యూటర్ మెమరీ లాంటిదా? అలా అనుకోవచ్చు. అది తప్పు అని తెలిసినా కూడా దాన్ని సమర్థిస్తుందా లేక మార్చుకుంటుందా అని ఈ హిడెన్ స్టేట్ సూచిస్తుందట. అంటే తప్పు అని దానికి లోపల తెలిసినా బయటకు చెప్పకపోవచ్చన్నమాట. ఒక రకంగా అంతే. అంటే ఏఐకి నిజం అంటే ఏమిటో ఒక అంతర్గత సూచన ఉండొచ్చా? ఇది ఒక డిజిటల్ నిజాయితీ లాంటిదా? ఆలోచించాల్సిన విషయం. ఇది చాలా పెద్ద ప్రశ్నను లేవనెత్తుతుంది. అయితే ఈ భ్రమలను తగ్గించడానికి కొన్ని పద్ధతులున్నాయి. ఉదాహరణకు RAG అని పిలుస్తారు, రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. అంటే బయట ఉన్న నమ్మకమైన సమాచార వనరుల నుండి సమాచారం తీసుకుని దాని ఆధారంగా జవాబులు చెప్పడం. ఓకే. అలాగే డబుల్ చెక్ ప్రోటోకాల్స్, అంటే జవాబులను మళ్లీ మళ్లీ చెక్ చేయడం. ఇంకా పర్యవేక్షణతో ఫైన్ ట్యూనింగ్ చేయడం, అంటే తప్పులు చేస్తే వాటిని సరిదిద్దేలా శిక్షణ ఇవ్వడం. సరే, ఇన్ని చేస్తున్నా? అవును, చేస్తున్నా కూడా అసలీ భ్రమలు అనేవి LLMల స్వభావంలోనే ఉన్నాయా, ఇది వాటి సహజమైన పరిమిత అనే చర్చ నిపుణుల మధ్య ఇంకా నడుస్తున్నా ఉంది. ఈ భ్రమల సమస్య వరకే కాదు కదా, మన దగ్గరున్న సమాచారం ప్రకారం ఇంకా పెద్ద ఆందోళనలు కూడా ఉన్నట్టున్నాయి. ఖచ్చితంగా. దీన్ని కొంచెం పెద్ద చిత్రంలో చూస్తే వ్యవస్థాగతమైన నష్టాలు చాలా కనిపిస్తున్నాయి. ఒకటి, మార్కెట్ కాన్సంట్రేషన్. అంటే టెక్నాలజీ రంగంలో కొద్ది పెద్ద కంపెనీల చేతుల్లోనే ఈ శక్తి అంతా కేంద్రీకృతమవ్వడం. అది ప్రమాదమే. 2, ఉద్యోగాల మార్కెట్పై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది అనేది పెద్ద ఆందోళన. చాలామంది భయపడుతున్నారు. 3, పర్యావరణ సమస్యలు. ఈ ఏఐ మోడల్స్ ట్రైనింగ్కి నడపడానికి విపరీతమైన కంప్యూటింగ్ పవర్ కావాలి. దానికి తగ్గట్టే కరెంట్ వాడకం, నీటి వాడకం కూడా చాలా ఎక్కువ. అది నిజంగా పెద్ద సమస్యే. వీటికి తోడు లీగల్ ఇష్యూస్, కాపీరైట్ ఉల్లంఘనలు, ప్రైవసీ సమస్యలు, అంటే వ్యక్తిగత డేటా వాడకం. ఇవన్నీ చాలా సంక్లిష్టమైన చట్టపరమైన చిక్కుముడులు. మరి ఇదంతా చూశాక మనకేమర్థమవుతుంది? ఏఐ భ్రమలు అనేది కేవలం టెక్నికల్ ప్రాబ్లం కాదు. దానికి కొన్ని కారణాలున్నాయి, కొన్ని పరిష్కారాలు కూడా ప్రయత్నిస్తున్నారు. కానీ దాని ప్రభావం కేవలం సమాచార ఖచ్చితత్వానికి మాత్రమే పరిమితం కాదు. వీటితో పాటు చాలా పెద్ద వ్యవస్థాగత నష్టాలు కూడా ముడిపడి ఉన్నాయి. వాటిని మనం అస్సలు విస్మరించకూడదు. అవును. ఈ చర్చలో మనం చూసిన ఒక విషయం నన్ను చాలా ఆలోచింపజేసింది. ఏఐ తప్పు చెప్పినప్పుడు కూడా దానికి నిజం గురించి ఒక అంతర్గత సూచన ఉండొచ్చు అన్నాం కదా. అవును, ఆ హిడెన్ స్టేట్ విషయం. మరి భవిష్యత్తులో ఏఐ తన తప్పులను తానే గుర్తించి సరిదిద్దుకున్న స్థాయికి ఎదుగుతుందా? అది సాధ్యమేనా? అది జరిగితే అద్భుతమే. లేకపోతే ఇదింకా నమ్మశక్యంగా, ఇంకా తెలివిగా మోసం చేసేందుకు దారితీస్తుందా? అంటే మరింత అధునాతనమైన మోసాలకు అవకాశమిస్తుందా? ఏమో, దీని గురించి మనం ఇంకా చాలా లోతుగా ఆలోచించాలి. బహుశా రాబోయే రోజుల్లో సమాధానం దొరుకుతుందేమో.